24/7 న్యూస్ టీవీ. దిస్ ఈస్ స్వప్న. ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా అంటే అవుననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు. మరోవైపు ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పీసీసీను తనకు అనుకూలుడైన మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయా జిల్లాల వారికి ఈసారి మంత్రివర్గం స్థానం దక్కడం ఖాయమని తెలుస్తోంది. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అటు నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని చెప్తున్నారు. అటు మంత్రివర్గంలో ఉన్న సీతక్కకు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. అటు ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుండి వాకిటి శ్రీహరికి లేదా మెదక్ నుండి నీలం మధుకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. అటు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్ కు కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి 5గురిని మంత్రివర్గంలోకి తీసుకొని ఒక పెండింగ్ పెట్టాలని యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ఇందులో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది చూడాలి. మైనారిటీ కోటా నుంచి ఈసారి మంత్రివర్గం స్థానం కల్పిస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ.